అందరికీ నమస్కారం అండి. అద్భుతంగా మహాదేవుడితో ధ్యానం చేసుకున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. మనందరి గురువు గారైన వంశీ మాస్టర్ గారికి, సుకన్య మేడంకి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ ఇంత అద్భుతంగా నడిపిస్తున్న మానస మేడంకి, మణిమాల మేడంకి, ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఆ మహాదేవునికి ఈరోజు శివుని సాక్షాత్కారం గురించి తెలుసుకుందామండి. శివుని శివుని సాక్షాత్కారం. శివ సాక్షాత్కారం అనగానే మనం ఓ శివుడు సినిమాలలాగా, డ్రామాలలాగా నిమిషంలో వచ్చేస్తాడు. ఆహ్, మనకి ప్రత్యక్షమైతాడు. వరాలిచ్చేస్తాడు అని అనుకుంటాం. ఎందుకు? శివుడు భోళా శంకరుడు గదా! అందుకని తొందరగా వచ్చేస్తాడు అని, అని అనుకుంటాం మనం. కానీ ఆయన శివుని సాక్షాత్కారం అంటే సామాన్యమా అండి? ఆయన మా సాకార రూపం ఆయనది. అంటే మనలాగే ఉంటాడు అని మనం అనుకుంటాం. కాతే ఇంకొంచెం ఘనంగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. కాకపోతే మనలాగా బట్టలు కాదు, పులి చర్మం వేసుకుంటాడు. పైన గంగమ్మని పెట్టుకుంటాడు, మెడలో పాములుంటాయి. ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి శివుడిలా ఉంటాడు అని మనం అనుకుంటాం. కానీ శివుడిలా ఉంటాడా అండి? మనకు తెలుసా? కానీ మన ఊహ అంతే. ఎందుకలా అంటారు? శివుని రూపం అలా ఉండి అన్నీ మన ఊహ మనం పోల్చుకొని మనం పెట్టుకున్నయి అయన్నీ. ఎందుకంటే మన బుద్ధి నిలవటం కోసం అన్నమాట. ఆ భగవంతుడి మీద మన మన బుద్ధి నిలవటం కోసం. ఇలా ఉండొచ్చేమో, ఇలా ఉంటాడు అని మన ఊహ అన్నమాట. మనం గీసుకునే చిత్రాలు, ఫోటోలు అయన్నీ. ఎవరైనా మనకు పంపించే ఇమేజ్‌లు అలా శివుడు అలా ఉంటాడు అనే ఊహ అది అట్లా. కానీ శివుడంటే ఈ ప్రపంచాన్ని మొత్తం, ఈ జీవకోటిని మొత్తాన్ని ఆహ్, లయం చేసేవాడు శివుడు. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక ఆజ్ఞేసి ఆయన అంతా లయం చేసేవాడు శివుడంటే. ఇప్పుడు మనం చూడండి, ఒక 10 మందికి, 20 మందికే హెల్ప్ చేస్తారనుకోండి. వాళ్ళని చూసి మనం అబ్బో! ఎంతో మహానుభావులు వాళ్ళు అని వాళ్ళని మనం కాస్త ఎంతో ప్రత్యేకంగా చూస్తాం. ఇంకా వేల మంది, లక్షల మంది మన వంశీ సార్‌లాగా, పత్రి సార్‌లాగా ఎన్ని కుటుంబాల్లో మా బయటికి తీసుకొచ్చిన వాళ్ళని, ఎన్ని కుటుంబాలను బాగు చేసిన వాళ్ళని గురూజీలని అట్లా చూస్తామనమాట. గురువులుగా చూస్తాం. వాళ్ళని మనం ఎంతో ఉన్నతంగా చెప్పుకుంటాం. ఎన్ని కుటుంబాలు బాగు చేశారు, ఎంతమంది ఆనందంగా ఉన్నారు అని మన గురువుల్ని ఎంతో ప్రతి క్షణం అనుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అని అనుకుంటాం. కానీ శివుడంటే ఎట్లాగూ ఈ ప్రపంచం మొత్తంలోని ప్రాణికోటి అందరిని ఆజ్ఞ చేయగలిగేవాడు. మనలాగే కాళ్ళుంటాయి, చేతులుంటాయి. అలాగే ఉంటాడు, అలా ఉంటాడు అని మనం ఊహించను గూడా ఊహించకూడదు. కానీ మనం ఊహించుకోవాలి అది. అందుకే మనం ధ్యానం చేసేటప్పుడు చెప్తారు. ఏ రూపం ఊహించమాకండి. ఏమి ఆలోచన చేయొద్దు. మీరు ఏ రూపం ఊహించుకోవద్దు. కేవలం శ్వాసనే గమనించండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెబుతుంటారు. ఎందుకంటే ఇయన్నీ మనం అనుకునేది మన బుద్ధి నిలవటం కోసమే. అలా ఏర్పాటు చేసిన రూపాలన్నమాట. మన మన పెద్దవాళ్ళు ఈ శివుడిలా ఉంటాడు, రాముడిలా ఉంటాడు అని.
అందుకని ఈ దృష్టి ఆ భగవంతుని యందు నిలవటం కోసమే చెప్తారనమాట. మనం మౌనంగా ఫస్టే మౌనంగా కూర్చోండి, ధ్యానం చేయండి అనంటే మనం కూర్చోలేం. ఒక్క 2 నిమిషాలు గూడా మనం కూర్చోలేం. అందుకే మన వంశీ సారు మ్యూజిక్ పెట్టి వింటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి అనంటారు. ఫస్టే మౌనంగా కూర్చోమంటే కూర్చోలేం గదా! మన మనసు ఎటో ఎళ్ళిపోద్ది. అందుకని ఆ మ్యూజిక్ వింటూ కూర్చుంటే మన మనసు ఎటూ వెళ్ళిపోదనమాట. అందుకే ఒక చక్కని రూపం ఆయన ఆ మహాదేవుని రూపం. ఆయన నీలం, తెలుపు కలిసిన అందమైన రూపం. ఆ చక్కటి ముఖం, సగం తెరచిన కళ్ళు, ఆ పైన ఒక కనుబొమ్మ. ఆయన పెదవులు నవ్వుతున్నాయేమో, ఆ నవ్వు మన కోసమేమో నవ్వుతున్నాడు అని ఎంత చక్కటి నవ్వు. ఆ మెడలో ఒక పాముల వాళ్ళు ఎవ్వరూ ధరించని మహా పన్నగం కూడా ఉంటుంది. ఆ మెడ భాగం అంతా నీలంగా ఉంటది. నీకోసమే నేను ఈ విషాన్ని స్వీకరించాను అని చెబుతున్నట్టుగా ఇప్పుడు ఈ ఆయన ఆ స్వరూపం మన కోసం అన్నమాట. మన కోసమే మన భావనలో మన భావనలో లీనమైపోద్దనమాట ఆయన స్వరూపం. దాని కోసమే ఆ స్వరూపాన్ని సృష్టించారు. ఈయన ఇలా ఉండొచ్చు, ఉంటాడు అని మనకు తెలియటం కోసం మనకు నువ్వు ఆ శివుని బొమ్మలు చూడండి. ఆ శివుని ఫోటోలు చూడండి. కాసేపు చూస్తేనే ఆయన రమ్మంటున్నాడేమో, మనల్ని పిలుస్తున్నాడు అన్నట్టే ఉంటది. అదే ఆ లింగాన్ని చూడండి మనకంత అనిపిచ్చదు. కాతే అక్కడేదో పవరుంది అని మనకి అనిపిస్తదనమాట. ఆ ఫోటోలు చూస్తే అలా ఉంటది. ఆయన బాసిపట్లేసుకొని కూర్చొని, ఆ ధ్యాన నిమగ్నంలో ఉంటాం. ఆ ధ్యానం చేసుకుంటున్నాడు. ఆ ధ్యాన నిమగ్నంలో ఉన్న శివుడు అసలాయన కళ్ళు, ఆయన మొహము, ఆ కూర్చున్న తీరు, ఆ ఆకారం అన్నీ కూడా మనల్ని ఆ లోపలికి మన ఆవేశాలన్నీ లాగేసుకున్నట్టే ఉంటాయన్నమాట. అలా లాగేసుకునే రూపాన్ని మనం చిత్రించుకొని, మనం చిత్రీకరించుకొని చూస్తున్నాం. శివ సాక్షాత్కారం అంటే మాటలతో చెప్పేది గాదండి. నిజంగా ఆ సాక్షాత్కారం లభించిన వాళ్ళని మనం అసలు చూడలేం. వాళ్ళు మనలాగా మామూలుగా ఉండరు. అసలు మనం గుర్తించలేం వాళ్ళని. అట్లా. ఒక్కసారి భగవంతుడిని చూడటం అంటే ఆ స్థితే వేరు. ఆ బ్రహ్మానంద స్థితి అది. ఆ స్థితి అనుభవించిన వాళ్ళకే తెలుసుద్ది. అది చెప్తే అర్థం గాదు. ఈ ప్రపంచంతో ఇంకసలు ఆ శివ సాక్షాత్కారం అయిన వాళ్ళకి ఇంక ఈ ప్రపంచంతో పనేముంది? వాళ్ళకి ఎవ్వరక్కర్లా. వాళ్ళకి ఏమీ వద్దు అసలు. అసలు వాళ్ళకి ఏ ఆశ ఉండదు. ఒక్కసారి భగవంతుణ్ణి చూస్తే ఆ కంటితో చూడగలిగిన వాడు, ఆ కంటితో చూసాడు, ఆ కంటితో చూడగలిగిన వాడు, ఆ కంటి వెనకాల ఏముందో ఆ కంటికే తెలీదండి. అట్లాగే కళ్ళు ఈ ప్రపంచాన్నంతా చూస్తాయి కళ్ళు. కంట్లో నలక పడితే మనకి ఆ నలక కనిపించదు. కళ్ళు ప్రపంచం మొత్తం చూస్తాయి. కానీ కంట్లో నలక పడిందనుకోండి, మనకు కనిపించదు ఆ నలక. అది అద్దంలో పెట్టి చూసుకుంటేనో, లేదో ఎదుటి వాళ్ళు నలక పడింది అని చెప్తేనే మనకు తెలిసిద్ది. కన్నేంటి మన బాహ్యాన్ని మాత్రమే చూడగలదు. కన్ను వెనకాల ఎన్ని నరాలున్నాయో గూడా కన్ను చూడలేదు. మన అవయవాలన్నీ కూడా ఆ బాహ్యాన్నే చూడగలవు. బాహ్యాన్నే ప్రవర్తిస్తాయి. చెవిలో అన్ని శబ్దాలు వింటాం మనం. మన చెవి లోపల చెవి లోపల శూన్యం ఉంటుంది. ఆ శూన్యంలో ఈ సౌండ్ వెళ్లి మన మెదడుకు తగిలి తెలియజేస్తదనమాట. అప్పుడు చెవి లోపల ఆ శబ్దం వినిపిస్తది మనకి. చెవి లోపల ఆకాశం ఉంటుంది. శబ్ద గుణకం అంటే ఆకాశం అంటారనమాట. అదే చెవిలో ఉంటది మనకి. అదే ఒక నరము ఆ మెదడులో ఒక నరం తెగిందనుకోండి, చెవేం వినలేదు. అది వెనకాల నరం గదా! ఆ చెవి వినలేదు. మనం డాక్టర్ దగ్గరికెళ్తే కానీ, మీ మెదడులో నరం చిట్లింది అని అప్పుడు తెలిసిద్ది మనకి. అదే బయట ప్రపంచం చూడండి, చీమ చిటుక్కుమంటే చాలు
మనకి వినిపిస్తది. తన వెనకాల ఉన్న నరం చిట్లిన సంగతి చెవికి తెలీదు. దానికెందుకు తెలీదు? తెలీదంతే. ఆ వెనకాలున్నది తెలీదు. బాహ్యమైనయి చూస్తది, వింటది అట్లా. ఇప్పుడేం తెలిసింది మనకి? బాహ్యేంద్రియాలు ఏ భగవంతుణ్ణి చూడలేవు. బాహ్యేంద్రియాలు భగవంతుణ్ణి చూడలేవు. ఇయన్నీ బయటికి ప్రసరించేయే. అంతరింద్రియాలతోటి అంతరింద్రియాలతోటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఇప్పుడు అంతరింద్రియం అంటే ఏంటి? అంతరింద్రియం అంటే మన మనకి లోపల మన లోపల ఏముంటాయి? మన లోపల మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం ఈ 4 శరీరం లోపలుంటాయి. మనకు ఆహ్, నీ మనసు ఎక్కడుంది? మన మనసు ఎక్కడుందో మనం చెప్పగలమా? చెప్పలేం. మన మనసు ఎక్కడుందో చెప్పలేం. బుద్ధి. బుద్ధి ఇది మెదడు దీంట్లో బుద్ధి ఉందా అంటే ఉండొచ్చు. లేకపోతే లేదు. అట్లా బుద్ధి. చిత్తం. చిత్తశాంతి అనే పదం వాడుతుంటారు. అది కూడా లోపలే ఉంది. అహంకారం లేని వాళ్ళంటూ లేరు ఈ ప్రపంచంలో. అహంకారం లేనోళ్ళంటూ నేను అనే భావనే చూడండి. అది ప్రతి వాళ్ళలో ఉంటది. అహంకారం లేని వాళ్ళు ఉండరు. అది ప్రతి వాళ్ళలో ఉంటుంది. ఈ 4ని గూడా మనం మూసేయాలి. ఈ 4ని మూసేస్తే అప్పుడు అంతరింద్రియం తెరుచుకుంటుంది. అప్పుడు ఆ అంతర్నేత్రం అనేది భగవంతుణ్ణి చూడగలుగుతుంది. ఈ 4 ఉంటే భగవంతుణ్ణి చేరలేము. ఈ 4ని మనం తీసేయాలి. ఇప్పుడు అన్ని చోట్లకి పరిగెడుతుంది మనసు. మన మనసు అన్ని చోట్ల పరిగెట్టిద్ది. ఆఫ్రికా కూడా ఎళ్తది. కానీ ఎలా వెళ్తది? మన మనసు ఎలా వెళ్ళిద్ది? ఎళ్తది ఎక్కడికైనా ఎళ్ళిద్ది. కానీ ఈ కన్ను చూస్తేనే ఆ మనసు ఎక్కడికైనా ఎళ్ళిద్ది. అది. కన్ను చూసిన చోటికల్లా ఆ కన్ను చూస్తేనే మనసుకు తెలిసిద్దనమాట. అక్కడ ఆఫ్రికా ఎళ్తాము. మనం ముందే అనుకుంటాం గదా! అక్కడ నల్లటి మనుషులు, ఎత్తుటి మనుషులుంటారు. మనం అక్కడ కొబ్బరి చెట్లుంటాయి. ఆ ఫ్లైట్ ఎక్కాలి, ఇలా ఎళ్ళాలి అని ఆ రూట్ మ్యాపు అక్కడ ఇలా ఉంటది, అలా ఉంటది అని మనం ఎళ్ళబోయే ముందే మనం అన్నీ టికెట్లు బుక్ జేసుకోవాలి అని అన్నీ అనుకుంటాం గదా! అన్నీ అనుకున్నది ఆ మనసుకు తెలిసిద్దనమాట. తెలిసి ఇక ముందే ఎళ్ళిపోద్ది. ఎళ్ళిపోద్దది. మనం అంత అన్నమాట మనసు. కానీ నీకు తెలీదనుకోండి, నువ్వేం అనుకోవు అసలు ఆఫ్రికా ఎళ్ళాలి అది ఇదని ఏం అనుకోవు. నువ్వు అనుకోని విషయాన్ని నీ కన్ను చూడని విషయాన్ని దగ్గరకి నీ మనసు వెళ్ళదు. అది. తెలిసిన వాటి వైపే వెళ్తుందనమాట. ఈ ప్రపంచం మొత్తం తెలుసు. కానీ నీ కన్ను ఏది చూస్తుందో అదే నీ మనసుకు తెలిసిద్దనమాట. మనసు కూడా తనకి తెలియని విషయం ఏంటంటే, భగవంతుడు అనే బ్రహ్మ పదార్థాన్ని మనసుకు తెలీదు. భగవంతుడనే బ్రహ్మ పదార్థాన్ని చూడటం మనసుకి తెలియదు. అది చూడలేదు. అదేంటి? కన్ను చూస్తేనే మనసుకు తెలిసిద్ది. కన్ను చూడనప్పుడు మనసుకెలా తెలుస్తది? కన్ను చూడల. అప్పుడు మనసుకు తెలీదు. చెవన్నా వినాలి. కన్నన్నా చూడాలి. ఆ 2 జరగలేదు. అందుకని మనసుకి తెలిసే ప్రసక్తే లేదు. మనసుతో కూడా మనము భగవంతుణ్ణి చేరలేము. ఏమి లాభం లేదు మనసుతో కూడా. మరి దేనితో వెళ్తాము భగవంతుడి దగ్గరికి? మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం ఈ 4 కూడా ప్రస్తుత జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మాత్రమే మన మనసు, మన బుద్ధి అన్నీ ఉపయోగించుకుంటే ఇట్లా చదువుకోవటం, జ్ఞానాన్ని పెంచుకోవటం ఇలాంటి అన్నిటికీ ఉపయోగపడతాయి. మరి భగవంతుడిని చేరాలంటే ఏం చెయ్యాలి? వీటిని తగ్గించుకోవాలి. వీటిని వదిలిపెట్టేసేయాలి. మనస్సుని కూడా దాటి ప్రవర్తించాలి. ఈ 4ని దాటాలి.
మనకు ఇంద్రియాలు ఉన్నాయి. పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవి అందరికీ తెలిసినయే. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, అక్కడి నుంచి కాళ్ళు, చేతులు, లోపలుండే రహస్రేంద్రియాలు ఇవి మొత్తం కలిపి 10. అంతే కదా! 10. ఈ 10 తోటి అన్ని రకాల ప్రవర్తనలు జరిగిపోతాయి. అన్నీ చేస్తాం ఈ 10 తోటి. ఈ 10 లోపల ఉన్నయేంటి? మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఈ 14 తోటి మనిషి ఉంటాడు. అంటే ఒక చెయ్యి ఉంది. ఈ చెయ్యి నేనా అంటే చెయ్యి నేను కాదు కదా! నాలో ఒక భాగం అంతే. ఏది నేను కాదు. ఇవన్నీ కలిపితేనే ఇవన్నీ కలిపితేనే నేనొక మనిషి అంతే. ఇప్పుడు నేను మరణించాను అనుకుందాం ఊరక. నేను అనే వ్యక్తి మరణించాడు. వీడి శరీరం అంతా ఇక్కడే ఉంటుంది. శరీరం ఇక్కడే ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్నీ కనపడతాయి మనకి. కానీ వీడు ఇక్కడే ఉన్నాడు. కాబట్టి వాడి మనసు, చిత్తము, బుద్ధి ఇక్కడే ఉండాలి కదా! ఇక్కడే ఉండాలి గదా! కానీ ఎందుకు కదలదు? అన్నీ ఇక్కడే ఉన్నాయి. మరి ఎందుకు కదలదు అది? దేనివల్ల వీడు కదలట్లేదు? ఇంతకుముందు దేనివల్ల కదిలాడు? ఇప్పుడు దేనివల్ల కదలట్లేదు? ఎందువల్ల కదలట్లేదంటే ప్రాణం లేదు. ప్రాణం లేకపోవటం వల్ల. ప్రాణం అనే వస్తువు ఏది? ప్రాణం ఎక్కడికెళ్ళింది? ఎక్కడికెళ్ళింది ప్రాణం? ప్రకృతిలోకెళ్ళిపోయింది. ప్రకృతిలో నుంచి వచ్చింది, ప్రకృతిలో నుంచి వెళ్ళిపోయింది. ఆ వచ్చిన ప్రాణం ఇంత చుక్కలోకి ప్రవేశించి, ఆ ప్రాణం అనే చుక్క ఇంతలోకి కాళ్ళు, చేతులు వచ్చేలాగా చేసి, ఆ ఇంత చుక్కని బయటపెట్టింది. ఇంత కాళ్ళు, చేతులు అన్నీ అమర్చి బయట పెట్టేశారు. ఆహ్, ఇంతవాడు, ఇంత పిల్లోడు ఇంత పెద్దవాడయ్యాడు. పెద్దవాడయ్యాడు, వంగిపోయాడు, తర్వాత వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదంతా ఉన్నప్పుడు, ఇంతగా ఉన్నప్పుడు ఒకడే గదా! ఇక్కడి నుంచి ఇంత దాకా వాడితో పాటు ఉంది కూడా, ఇప్పుడు ఎక్కడికెళ్ళిపోయింది? వెళ్ళి ఏం చేస్తుంది? అది మళ్ళీ వెళ్తది, వస్తది. మళ్ళీ ఇంతలోకి ప్రవేశిస్తది. ఎక్కడో ఆ జీవం ప్రవేశిస్తది. అది ఎప్పుడు ప్ర ఎప్పుడు అది ఎప్పుడు ప్రవేశించదు అనేది మనం తెలుసుకోవాలి. అది ఇంకెప్పుడు చక్రం తిరుగుతూనే ఉంటది. వచ్చిద్ది, పెద్దవాడైద్ది, కర్మలు చేస్తుంటాం. అది ఇంకంతే. అది తప్పదు. అది మనకి ఎప్పుడు అదింక తప్పదనమాట. అందులో ఏ మార్పు లేదు. నువ్వు మనిషిగా పుడతావా? జంతువుగా పుడతావా? ఏ క్రిమికీటకాలుగా పుడతావో, నువ్వు ఎలా పుడతావు అనేది నువ్వు ఇప్పుడు చేసిన కర్మలు. ఇప్పుడు ఈ చేసిన కర్మలు, ఇంతకు ముందు చేసిన కర్మల మీదే ఆధారపడి ఉంటాయన్నమాట. మన కర్మల మీదే ఆధారపడి ఉంటాయి. ఇదే కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతమే భారతీయులందరూ ప్రధానమైన సిద్ధాంతం. ఈ విషయాన్ని నువ్వు ఒప్పుకోక పో. మేము ఒప్పుకోమండి అంటారా? మీ ఇష్టం అది. కానీ అది ఒప్పుకొని తీరాల్సిందే. ఒప్పుకోక తప్పేది లేదు. ఇవాళ నువ్వు 6 అడుగుల మనిషివి. ఒకప్పుడు నువ్వు ఒక సూది మోపినంత చుక్కలాంటి వాడివి. అది ఒప్పుకొని తీరాల్సిందే. ఖచ్చితంగా ఇది సృష్టి. ఈ సృష్టి ఒక చిన్న డ్రాప్ నుంచి ఇంత వాడివయ్యావే, నువ్వేం చేశావు? ఇంత వాడివయ్యావు, ఇన్ని చేశావు. కానీ ఏం చేశావు నువ్వు? నువ్వేమి చెయ్యలా. నీ లోపల కదులుతుందే. నీ లోపల కదులుతుందే ప్రాణం. ఆ ప్రాణం అనేది నీలో ఉంది కాబట్టే నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు. నువ్వు అది నీలో ఉంది. ఇప్పుడు ఆ ప్రాణం, ఉన్నదే భగవంతుడు. అదే శివుడు. అదే శివుడు. అది మనలో ఉన్నంత కాలమే మనం ఉంటాం. ఆ శివుడు మనలో ఉన్నంత కాలం, ఆ ప్రాణం అనేది మనలో ఉన్నంత కాలమే మనం ఉంటాం. అంతా నాదే అంటాం. అంతా నాదే.
దాన్ని ఎందుకు గుర్తించలేం? ఆయన్ని మనం గుర్తించలేం. ఇదంతా నాదే, నా గొప్పే, నేనే గొప్పగా చెప్తున్నా, నేనే అన్నీ ఎన్ని చేస్తున్నాను. నేను లేపోతే ఎట్లాగు, నా ఇల్లే గడవదు. అసలంతా నేనే. అది. అది ఆ నేను అనేది లేకుండుండాలి. దాన్ని మనం ఎందుకు గుర్తించలేమంటే, ఎందుకు గుర్తించలేం? గుర్తించలేం. అంతే. అదే విష్ణుమాయ అంటారనమాట. అదే భగవంతుడు ఆ మాయ అనే ఆవరణ, ఆ మాయ అనే ఆవరణలోనే మనల్ని ఇంత కథంతా నడిపిస్తాడనమాట. నేనే అనే దేవుణ్ణి అని అది మొదటి రోజే, మనం పుట్టినరోజే నేనే దేవుణ్ణి, నాలోనే ఉన్నాడు, అంతా అదే అని మనం తెలుసుకున్నాం అనుకో, ఇంత జరగదు గదా! మన కర్మలు, మనం ఇయన్నీ అనుభవించేది ఎట్లాగో, అందుకని మనకు తెలీదు. ఆ మాయలో ఉంచేస్తాడనమాట. పుట్టగానే దేవుడినని తెలిసిపోతే ఈ సృష్టి అంతా ఎలా ముందుకెళ్తది? అది. ఈ ప్రపంచం ఎలా నడుసుద్ది? అది. ఒక్కొక్కటి తెలుసుకుంటూ జనన మరణ చక్రాన్ని దాటుకుంటూ వెళితేనే ప్రతి వాళ్ళకి తెలిసిద్ది. అట్లా తెలుసుకోవాలి, ఆ పరమాత్ముడిని తెలుసుకోవాలంటే లక్షల జన్మలు పట్టొచ్చు. కొంతమంది కొద్ది జన్మల్లోనే తెలుసుకుంటారు. అంటే మనిషిగా పుట్టటం కంటే ముందు మనం ఎవరమో మనకి ఏ జంతువుగా పుట్టొచ్చు, ఒక చిన్న కీటకాలుగాన పుట్టొచ్చు. అట్లా మారుతూ చెట్లుగా పుట్టొచ్చు, రాళ్ళుగా పుట్టొచ్చు. మారుతూ ఈ మానవ జన్మ అనేది లభించిందనమాట. ఈ జన్మ ఇది దుర్లభమైంది మానవ జన్మ అంటారు. ఈ జన్మని మనం ఉపయోగించుకోవాలి. మనం ఇంత దాటి, ఇన్ని జన్మల్ని దాటి మనమొచ్చాం. మనం వచ్చినందుకు ఈ మానవ జన్మని మనం ఉపయోగించుకోవాలి. ఏం చెయ్యాలి? ఉపయోగించుకోవాలంటే ఏం చెయ్యాలి? ధర్మాచరణ చెయ్యాలి. ధర్మం అనగానే ఒక్కొక్కళ్ళది ఒక్కో ధర్మం. మళ్ళీ ఇందులో గూడా ఆ ధర్మం ఆటిల్లో గూడా ఎన్నో జాతులుంటాయి, కులాలుంటాయి, సిద్ధాంతాలు, ద్వైతాలు, అద్వైతాలు, ఇంకోటి జైనిజం, బుద్ధిజం, ఇలా ఎన్నో ఉంటాయి. మధ్య మధ్యలో కొంతమంది ఆహ్, ఎవరు చెప్పే సిద్ధాంతాలు వాళ్ళు చెప్తారు. కొంతమంది గురువులు వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు చెప్తారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్నన్నా చెప్పండి, ఎన్ని కులాలేంది, మతాలేంది, ఎన్ని చెప్పినా సరే, చివరికి జరిగేది దాంట్లో నుంచే భగవంతుణ్ణి చేరుకునే విధానాన్ని తెలుసుకోవటమే. ఎన్ని మార్గాల్లోకెళ్ళండి. మీరు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాల్సిందే. ఆ చేరుకునే విధానాన్నే మనం తెలుసుకోవాలి. భారతీయులకి పెద్ద అవకాశం ఏంటంటే, మనకి ఒక భగవద్గీత గూడుంది. ఆ భగవద్గీత ఈ పరిణామ క్రమంలో ఎంతో చక్కగా, ఈ కర్మ సిద్ధాంతం ఎంతో చక్కగా చెప్పారు. అది చక్కగా చదివి అర్థం చేసుకుంటే మనకి బాగా క్లియర్ అయిపోద్ది. ప్రతివాడు భగవంతుణ్ణి చేరాలంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలన్నీ మూసేయాలండి. ఇవన్నీ వదిలిపెడితే ఏ ఎట్లాగూ ఈ కుటుంబం ఏంది, ఈ పిల్లలేంది, ఇవన్నీ ఎట్లాగూ ఎమ్మటే సర్వసంగ పరిత్యాగులై భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే మాటలా అనంటారు. కానీ అదే అన్నీ వదిలిపెట్టాలి, మీరు అదే చెయ్యాలి, అదే సిద్ధాంతం అనేదేమీ లేదండి. నిదానంగా మనం మన బాధ్యతలు మనం చేసుకుందాం. అట్లా ఎవరో ఉంటారు, పుట్టగానే ఆ సర్వసంగ పరిత్యాగులు ఉంటారు. ఎవరో వాళ్ళకసలు ఈ లోకం ఉండదు. ఈ కుటుంబం, ఈ ధ్యాస అనేది ఉండదు. రమణ మహర్షి ఉన్నాడంటే ఆయనకి ఏ ధ్యాస ఉండదు. అసలు ఈ బట్టలు గూడా ఎందుకు నాకు? ఈ బట్టలు గూడొద్దు. ఇది గూడా నాకు అనవసరం. నేను నా ఆత్మని తెలుసుకోవాలి. నేను ఆ భగవంతుడిని తెలుసుకోవాలి అని ఆయన నిరంతరం ధ్యాన స్థితిలోనే ఉన్నాడంట. అట్లా మనకి రాదు. అట్లా ఎవరో ఉంటారు. లక్షల్లో ఒకళ్ళుంటారు. అట్లా సర్వసంగ పరిత్యాగులు. మనం మిగిలిన వాళ్ళంతా ఈ సంఘంతోటే ఉండాలి మనం. ఈ ప్రపంచంతో ఉండాలి. ఈ కర్మలన్నీ ఆచరిస్తూనే చక్కగా పెళ్ళిళ్ళు జేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని చదివించాలి. చదివించి మన కుటుంబ బాధ్యత నిర్వర్తించాలి. మనం అన్నీ చేయాల్సిందే.
మనం భగదర్పణం చెయ్యాలి. మనం అన్నీ చేస్తూనే ఇప్పుడు వంశీ సార్ చెప్తారు గదా! మీరన్నీ చేయండి. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి. ధ్యానం చేయండి. మీ ఖాళీ టైంలో ధ్యానం చేయండి. మీరు నలుగురికి చెప్పండి. మీరు అన్నీ చెయ్యండి. అట్లాగే మనం అన్నీ నిర్వర్తించి, మన కుటుంబ ధర్మం ఫస్టు అని ఎప్పటినుంచో జెప్తారు. అట్లాగే మనం కుటుంబ ధర్మం పాటిస్తూనే భగవద్ ధ్యానం చెయ్యాలి. చేసిన కర్మలన్నింటినీ చేస్తూనే, చేస్తూనే స్లోగా మనం అన్నీ చేసుకుంటాం. కొంచెం, 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 కొంచెం నేర్చుకుంటా మంచితనంగా అన్నీ నేర్చుకుంటా ఎళ్దాం. తొందర ఏముంది? కొన్ని జన్మల్లో మనం చేరుకుంటాం. మనమేమి ఇక్కడే ఉండం. అన్నీ చేసుకుంటానే. ప్రతి నీటి బొట్టు ఆకాశం నుంచి పడిన ప్రతి నీటి బొట్టు కూడా సముద్రాన్ని చేరవలసిందే. ప్రతి నీటి బొడ్డు భూమి మీద పడ్డ ప్రతి నీటి బొట్టు కూడా సముద్రాన్ని చేరవలసిందే. అట్లాగే ప్రతి జీవి కూడా కొంతకాలానికి కొన్ని లక్షలేళ్లకైనా సరే భగవంతుణ్ణి చేరి తీరాల్సిందే. ఈ కర్మలన్నీ అన్నీ చేసుకొని ఈ కోరికలు ఇవన్నీ చాలా మంది నేను ధ్యానం చేస్తున్నా అంటారు. కానీ ఆ కుటుంబ బాధ్యతల్లో నుంచి బయటికి రాలేరు. వాళ్ళ బాధ్యతలన్నీ అయిపోయినా సరే ఇంకా, ఇంకా చేయాలి, చేయాలి అనే తపన. కానీ చెయ్యండి. ఆ తపన తీర్చుకోండి. చెయ్యండి. లక్షలేళ్ళకైనా సరే మనం భగవంతుడిని చేరతాం. దానికి మనం ప్రయత్నం ఏం చేయాలి? ఫస్ట్ ధర్మాచరణ చెయ్యాలి. మనము ఇదనేది మనసులో పెట్టుకున్నామనుకోండి, మన కుటుంబ బాధ్యతలు చేస్తూనే మనం ధర్మాచరణ చేస్తామనమాట. నువ్వు ఏం చెయ్యాలో అది చెయ్యి. నీ పాత్ర ఏంది? నువ్వెందుకొచ్చావు? అనేది నువ్వేం చేయాలో నీ పాత్రను నువ్వు పోషించు. మనం ఒక కుటుంబంలో ఉన్నాం. మన కుటుంబానికి పద్ధతులుంటాయి, పిల్లలుంటారు, సంసారం ఉంటది. మన బాధ్యతలన్నీ నిర్వర్తించాలి. వాటిని కూడా నిర్వర్తించండి. ఒక కుటుంబాలుంటాయి. ఏ పద్ధతి ఉండదు. వాళ్ళకి ఏ పద్ధతి పాడు ఏముండవు. అప్పుడు నువ్వు ఒక గురువుని ఆశ్రయించు. మాకేం పద్ధతులు తెలీవు. మా మాకేం లేవు. నాకేం బంధాలు లేవు అంటారనుకోండి. అప్పుడు నువ్వు గురువుని ఆశ్రయించు. అతను చెప్పినట్టు చెయ్యి. ఇతరులకు సహాయం చెయ్యి. నీ దగ్గర 4 ముద్దల అన్నం ఉంటే ఒక ముద్ద దానం చెయ్యి. ఆ 4 పక్షులు నీ ఇంటి ముందుకొస్తే 4 గింజలెయ్యి. అది 4 గింజలెయ్యి. ఒక దేవాలయానికి వెళ్ళావనుకో, ఆ భగవంతుడిని ధ్యానించు. కాసేపు కూర్చో. చక్కగా కూర్చొని ఆ భగవంతుడిని ధ్యానించు. ఆ! ఆ ప్రకృతి మాతకి ఒక నమస్కారం బెట్టుకో. అమ్మా! ఈ శక్తి అంతా నాకిచ్చావు. ఈ ప్రకృతిలో పుట్టా నేను. ఆ! ఈ ప్రకృతిలో ఎన్ని వసతులిచ్చావు నాకు. ఎన్ని వాడుకోమనిచ్చావు. ఈ ప్రపంచంలో ఎన్ని వాడుకుంటున్నా నేను అని ఆ భగవంతుడికి ఒక కృతజ్ఞత చెప్పు. నువ్వు ఇతరులకి సహాయం చెయ్యి. దానివల్ల నువ్వు చేసే చెడు పనుల నుంచి నీకు కర్మక్షయం కలుగుతుంది. కర్మలన్నీ తగ్గిపోతాయి. సుకర్మలు పెరుగుతుంటాయి. నువ్వు ఇతరులను మోసం చేయమాకు. పరుల ధనాన్ని నువ్వు అపహరించమాకు. నువ్వు పరోపకారం చెయ్యటానికే ప్రయత్నం చెయ్యి. పెద్ద పెద్ద ధర్మాచరణాలు ఏం చెయ్యనక్కర్లేదండి. అందరికీ కుదరదు. నేను చేస్తున్నాను, నువ్వు చెయ్యమని ఎవరు అనరు. పోనీ అన్నారనుకోండి, "నువ్వు ధర్మం చెయ్యి, నువ్విది చెయ్యి, నేను చేస్తున్నా" అని అన్నారనుకోండి, నీకు అవకాశం ఉంటే చెయ్యి, లేతే లేదు. నీ బుద్ధి దాని మీద నిలబడింది. నేనిది చెయ్యాలి అని అనుకుంది అనుకోండి, చేయండి. కొంతమందికి నిలుసుద్ది. కొంతమందికి నిలవదు. కొంతమంది గుళ్ళోకెళ్ళాలని తాపత్రయపడి ఎళ్తారు. వాళ్ళకి అవకాశం దొరికించుకుంటారు. వాళ్ళు కుదుర్చుకుంటారు. ఎళ్తారు. నీకు లేదు. నువ్వింట్లోనే కూర్చొని ధ్యానం చెయ్యి. నీకెళ్ళే అవకాశం లేదు. అసలు అది కూడా కుదరదు. కొంతమంది కుదుర్చుకుంటారు. కొంతమంది కుదుర్చుకోరు. వాళ్ళకి ఆ అవకాశం వస్తది. వాళ్ళెళ్తారు అంతే. నీ బుద్ధి కుదురుతుంది. నీకు అవకాశం రాదు. నువ్వు ఆహ్, నువ్వు ధర్మం చేద్దామన్నా గాని మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అట్లా. అది ఇంకా ఆ పెనుగులాటతోనే సరిపోద్ది నీ జీవితం అంతా. వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళని నువ్వు పట్టించుకోబాకు. ఒకాముంది. అస్సలు గుళ్ళోకెళ్ళి ఒక రూపాయి ఏస్తేనే వాళ్ళాయన లెక్కలు చెప్తాడనమాట. అట్లాంటోడు.
కానీ నేను ధర్మాచరణ చెయ్యాలి. అన్నీ ఆయన డబ్బులేగా. కాతే చూస్తే ఒప్పుకోడు. ధర్మాచరణ చేయాలి. అంతా ఆయన డబ్బులే. మనం ఓ చీర కొనుక్కునేది మానుకుందాం. ఒక మంచి పనికి ఇద్దాము. ఒకళ్ళకి అన్నం పెడదాము. ఇప్పుడు అన్నం పెట్టేది ఎవరి ఇంటి ముందుకొచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాము. ఆయనేం చూడడు గదా! ఒకళ్ళకి అన్నం పెట్టాము. ఒక చీర మానుకొని ఒకళ్ళకి ఏదన్నా సాయం చేద్దాము. అట్లా నీ మనస్సులో చెయ్యాలి అనే ఆలోచన అనేది ఉంటే నీ ముందుకే వస్తదనమాట. అట్లా నువ్వు చెయ్యి. ఆయన్ని పట్టించుకోబాకు. నీ ఇంట్లో నీకు అవకాశం ఉన్నంతే చెయ్యి అసలు అట్లా. అది. వాళ్ళు ఆ పెనుగులాటను తీసేయాలి. నేను చెయ్యాలి అనే తపంతో నీ ముందుకొచ్చిన పనే నువ్వు చెయ్యి. ఇంక వాళ్ళ జీవితం పెనుగులాటతోనే సరిపోద్దనమాట. అవకాశమున్న చిన్న మంచి పనైనా చెయ్యండి. అసలు ఎవ్వరిని నిందించమాకండి. మిమ్మల్ని నిందించిన వాళ్ళని గతంలో నేనేమన్నా చేశానేమోలే అనుకోని ఓర్చుకోండి. 1, 2 సార్లు ఓర్చుకోండి. ఏమైద్ది? ఎవరిని జడ్జి చేయబాకండి. వంశీ సార్ పదే పదే చెప్తారు. నో కంప్లెయింట్స్, నో జడ్జిమెంట్ అని. ఎవ్వరిని విమర్శించకూడదు. నీకు చేతనైనంత సహాయపడు. ఎవరిని ఇబ్బంది పెట్టమాకండి. ఎవరికైనా అవసరం అయింది. నిన్నో రూ. 10 అడిగారు. ఇవ్వు. నీకు చేతైనంతే ఇవ్వు. నువ్వు నీ నీ ఒక మంచి మాట చెప్పు. నీ మాటతో, నీ మాట సాయంతోనే వాళ్ళకి మంచి జరిగిద్ది. నా ఒక్క మాట సాయంతోనే వాళ్ళకి మంచి జరిగిద్ది అనుకోండి. వాళ్ళకి ఆ మాట సాయం చేయండి. అంతే. ధనమే జీవితంగా భావించబాకండి. ధనమే జీవితంగా ఉండకూడదు. ధనం మనకి చాలా అవసరం. ధనం లేనిది ఏ పని జరగదు. ఇప్పుడు ఇంత జూము, ఇంత ఇది ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆ డబ్బులుండాలి. ఈ ల్యాప్‌టాప్ ఉండాలి. మళ్ళా అన్నీ ఆ జూమ్ పెట్టుకోవటం రావాలి, చేయాలి. అన్నీ ఉంటేనేగా. ధనం ప్రతిదానికి డబ్బులు కావాలి. డబ్బులు లేనిది జరగదు. ఆహ్, డబ్బులు లేతే ఎలాగండి అసలు? ఏ పని చేయలేం. కానీ డబ్బు ఉంటేనే కుదరదు. డబ్బు ఉన్నంత మాత్రానే మనకన్నీ రావు. ఒక ప్రేమలైనా, ఏదైనా డబ్బే ప్రధానం కాదు మళ్ళీ. ఆ డబ్బుల కోసమే డబ్బు లేతే ఎట్లాగండి? ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, డబ్బులు లేతే ఎట్లాగండి అని ఆ డబ్బు కోసమే మనం ప్రయత్నం చేయకూడదనమాట. అది. డబ్బు కోసమే ప్రయత్నం చేయకూడదు. మనకి ఎంత రావాలో, ఏం చెయ్యాలో, మన కర్తవ్యం, మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తంటే, ఆ పరమాత్ముడే మనకి ఏది కావాలో అన్నీ ఇచ్చేస్తాడు. అట్లా అన్నీ చూస్తాడు. ఆయన ఒకామె ఉంది. తనకి ఈ చీటీలేస్తదంట. చీ చీటీలు గాదు. చీటీలేస్తది. చీటీలేసి అందరూ డబ్బులు డబ్బులు ఎగ్గొట్టారు. చాలా పెద్ద పెద్ద చీటీలేసింది. డబ్బులు ఎగ్గొట్టేశారు. ఎగ్గొట్టి వాళ్ళకి వీళ్ళు కట్టాల్సిన వాళ్ళు ఊరుకోరు గదా! వాళ్ళు రావాల్సినయి రావట్లేదు. వీళ్ళు కట్టాల్సినయేమో ఆహ్, వాళ్ళు ఒత్తిడి జేస్తన్నారు. కానీ ఈమేంటి ధ్యానంలోకొచ్చింది. సార్ వీడియో చూసే ధ్యానంలోకొచ్చిందండి. తను ఏ గ్రూప్‌లో లేదు. మళ్ళీ ఎవరి మాస్టరు గైడెన్స్ లేదు. అట్లాంటామా సారు వీడియో చూసి కర్మ విపాకం, కర్మ ధ్యానం అన్నీ చేస్తూ, కళలు చూసుకుంటూ నాకు ఇంక తను వచ్చే డబ్బుల గురించి ఆలోచించల. అదే ఇంకొకళ్ళనుకోండి, "ఓహ్! నాకింత రావాలి. నేను ఏడగడతాను. నాకొస్తే నేనిస్తా" అంటారు. కానీ ఆమె అలా అనుకోలేదు. అయి ఎందుకు రాలేదో, నేను నేను ఒక ప్రాపర్టీ అమ్మయినా సరే, వాళ్ళకివ్వాల్సిన డబ్బులిచ్చేస్తా. ఇచ్చేస్తా. నేను ధర్మంగా వాళ్ళెంత కష్టపడో నాకు కట్టారు. అందుకని నేనిచ్చేస్తాను. అనుకోని ఆ ప్రాపర్టీ అమ్మటానికి ప్రయత్నించింది. ఎంత ట్రై చేసినా ఆ ప్రాపర్టీ అయిపోవట్లేదు. అయిపోవట్లేదు. ఇది ఏంటి నేను అమ్మేయినా కడదాం అనుకుంటున్నానే అని అనుకునేసరికి తను ఇది అమ్మటానికి గూడా అయిపోవట్లేదేంటి అని క్వెషనేసుకుంది తను. ఎందుకు నేను అమ్మటానికి కూడా నేను అమ్మి కడదామన్నా ఎందుకు నేను కట్టలేకపోతున్నాను. అది ఎందుకు అయిపోవట్లేదు. మళ్ళీ రోడ్డు పక్కది మంచి స్థలం అన్నమాట అది. 70, 80 లక్షలు స్థలం అది. రోడ్డు పక్కది. అది అమ్ముదామన్నా ఎందుకు అమ్మలేకపోతున్నాను అని క్వెషనేసుకుంది. క్వెషనేసుకుంటే తను అది నీది కాదు.
అది నీ మనవళ్ళకి, నీ కొడుకులకు గూడా ఆ హక్కు లేదది. అది నీ మనవళ్ళు తినే హక్కుంది అని తన కలలో క్లియర్‌గా చూయిచ్చారు. చూయిస్తే క్షమాపణ చెప్పుకుంది. ఓకే. అట్లయినా పర్వాలేదు. ఆహ్, నామ అయి అయితే మళ్ళీ అనుకుంది ఇంతే ధ్యానం చేస్తుంది. అది సడెన్‌గా 5,00,00,000కి పెరిగిపోయిందండి. రోడ్డు పక్కది గదా! ఓకే అనుకుందామ. అంటే కానీ నేను ధర్మంగుండాలి. నేను ఒకళ్ళ చేత మాట పడను. నేనివ్వాల్సిన వాళ్ళకి నేనివ్వాలి డబ్బులు. అంతే. నేను డబ్బులివ్వాలి. నాకు మొత్తం ఒద్దు. నేను కొంచెం అన్నా సరే అమ్మి, ఇంగ తనకి అవకాశం లేదు. వేరే అవకాశం అంటూ లేదు. నేను కొంచెం అయినా సరే అమ్మేసి, వాళ్ళ డబ్బులు కట్టాలి. వాళ్ళతో నేను మాట పడను. వాళ్ళు బాధపడగూడదు అనుకుంది తను. అనుకున్న తర్వాత ఆ కొంచెము మళ్ళీ, మళ్ళీ క్వెషనేసుకుంది. మళ్ళీ ధ్యానం జేస్తుంది. అది కొంచెమే అమ్ముడుపోయిందంటండి. కొంచెమే అమ్ముడుపోయి ఆ బాకీలన్నీ తీర్చేసింది. తీర్చేసి హ్యాపీగా ధ్యానం చేసుకుంటుంది. ఆమె నిన్నే ఫోను చేసి మా గ్రూప్‌లో జాయిన్ అయిందనమాట. ఒక గైడెన్స్ లేకుండా తనే వంశీ సార్ క్లాసులిని ప్రతి క్లాసు వింటూ నాకంత జ్ఞానం వచ్చిందండి. నేను అలా బయటకొచ్చానండి అని చెప్తే నాకెంతో ఆనందం వేసింది. ఆ భగవంతుడే దారి చూయిస్తాడనమాట. ఆమె ధర్మంగా ఆలోచిచ్చింది. ధర్మంగా ఆలోచిస్తే ఆ యూనివర్స్ అనేది ఆమె భక్తికి, ఆమె ధర్మానికి మెచ్చింది. తనకు కానిది కూడా తనకు కావాల్సినంత ఇచ్చేసింది. ఇచ్చేసింది. తను అమ్మేసింది, బాకీలు తీర్చేసింది. బ్రహ్మాండంగుందనమాట. అట్లా మనం ధర్మంగా ఉంటే యూనివర్సే మనకి హెల్ప్ చేస్తదనమాట. అందుకని డబ్బులే ప్రధానం గాదు. మనం ధర్మంలో ఉండటమే ముఖ్యం. మనకి ఎంత కావాలో అంతే వస్తుంది. అందుకని ధర్మాచరణ చెయ్యాలి. నీకు అవకాశం ఉంది. నీకు కాళ్ళున్నాయి, చేతులున్నాయి. నువ్వు ఎవరన్నా సాయం చెయ్యి. అమ్మ నేనక్కడికెళ్ళాలి. కొంచెం రా నా తోడు అంటే ఎళ్ళు నువ్వు. అది నీకు చేతైన పనే గదా! అట్లా. అట్లా ఎళ్ళాలి. ఒక బరువు మొయ్యాలి. నేనిది మొయ్యలేనమ్మా అంటే మొయ్. అట్లా. అట్లా చేయాలి. ఇలాంటి మంచి మంచి పనులు మనకొచ్చిన పనులు, మన ముందుకొచ్చిన పనులు మనం చేస్తూ ఉంటే ఆ పనులే మనల్ని ముందుకు తీసుకెళ్తదనమాట. అందుకే మనం ధ్యానం చెయ్యాలి. ధ్యాన సాధన చెయ్యాలి. సజ్జన సాంగత్యం చెయ్యాలి. మనకి తెలిసింది 10 మందికి చెప్పాలి. ఈ ఇలాంటివన్నీ ఇలాంటియి చేసినయన్నీ నేను ఇన్ని చేస్తాను, ఇన్ని చేస్తాను అయినా నా కష్టాలు తీరలేదంటే, ఇప్పటి కష్టాలు గాదు. మనం చేసినయే మన వాస్తవానికి మనమే కారణం. ఇప్పుడు నువ్వు మంచి పనులు చేస్తే తగ్గుతూ ఉంటాయి. మళ్ళీ నీ మంచి పనులు తర్వాత జన్మకి కూడా క్యారీ అవుతూ ఉంటాయన్నమాట. మనిషి చనిపోతే ప్రాణాలు పోతాయి. అయితే ఏంటి? ప్రాణాలు పోతే ఏంటి? లోపల పంచకోశాలుంటాయి మనకి. అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ అలాంటి 5 కోశాలుంటాయి గదా! ఆ 5 కోశాలు గూడా మనం మా మంచి పని చేస్తూ మనం చనిపోయినప్పుడు ఆ ఒకటి ఆ జీవుడితో పాటు ఒకటొస్తదంటండి. ఒకటొస్తదంట. దానివల్లే పూర్వజన్మ సంస్కారం ఆమె ఏమీ లేదు. అసలు ఎంత బాగా ఉందో అనంటారు. ఆ పూర్వజన్మ సంస్కారం అనేది మనతో పాటు ఒస్తదంట. ఆ జీవుడితో పాటు. అది ఆ ప్రత్యేక కోశంలో ఈ జన్మలో మనం మంచి పని జేస్తాము. మనకు ఆ పనంటే బాగా ఇష్టము. అలాంటిది వస్తదంట. అది పూర్వజన్మ సుకృతం అని అది విశ్వసించిన ఆ ధర్మం, మంచి ధర్మం ఉంది. ఆహ్, మనం ఎంతో ఆసక్తిగా విన్నటువంటి సంగీతము నీకిష్టమైంది. ఎంతో చాలా ఆసక్తిగా చేసిన పని గాని, ఆ పని ఆ పని వాళ్ళింట్లో ఎవ్వరికీ రాదు. అసలు ఆ పని వాళ్ళకసలెవ్వరికీ రాదు. ఆ పిల్లోడు ఆ ఇంట్లో పుట్టిన పిల్లోడికి అసలు ఎంత చేస్తాడో, ఎంత బాగా పాడతాడో, ఎంత జ్ఞానమో చిన్న పిల్లోడైనా ఎంత బాగా పాడతాడో, ఎంత జ్ఞానమోనండి అంటారు. అట్లా అది వాళ్ళ పూర్వజన్మ సంస్కారం వల్ల అట్లా వస్తాయన్నమాట. అదే నీలో ఆహ్, చెడుంది, చెడుంటే ఆ చెడే వచ్చిద్ది. మీ ఇంట్లో అంతా వెజిటేరియన్సే. కానీ నీవొక్కడికే నాన్ వెజ్ తినాలనిపిచ్చిద్ది. నీ ఆలోచనలన్నీ దాని మీదే ఉంటాయి. అట్లా అట్లా అనిపిస్తదనమాట.
అందుకని అయన్నీ మనం తెలుసుకొని ఒక ప్లాన్డ్‌గా మన జీవితాన్ని మనం ఏం చెయ్యాలి అని మనకు అవకాశం ఉన్న పని, మనం ధర్మమైన పని అని చెయ్యాలి. మన వంశీ సార్ మనకి మంచి ఫార్ములా ఇచ్చారు. కర్మలు చూసుకోండి. అసలు నువ్వెందుకొచ్చావు? నువ్వేం జేయటానికొచ్చావు? అని నీ కర్మలు చూసుకోండి. కర్మ విపాకం జేసుకోండి. కర్మలు క్లియర్ జేసుకోండి. మనం మనిషిగా పుట్టినందుకు అవకాశం వచ్చింది. అదే మన అదృష్టం. నువ్వు సాధ్యమైనంత వరకు సత్ప్రవర్తన చెయ్యటానికే ప్రవర్తించు. శివ శివ సాక్షాత్కారం జరిగిద్ది. జరగకుండా ఎందుకుంటది? ఎప్పటికైనా జరుగుతుంది. ఆ భగవంతుడిని తెలుసుకున్నాక మళ్ళీ మనం ఇక పుట్టలేము. పునరావృత్తి రహితమైన ముక్తి. భగవంతుడిని తెలుసుకుంటే ఆ ముక్తి అనేది వచ్చిద్ది దానంతట అదే. దాన్నే ముక్తి అంటారు. మోక్షం అంటారు. ఆ భగవంతుడిని చేరాక ఇంక నువ్వు పుట్టేదే లేదు. ఇప్పుడే నువ్వు అన్ని కోరికలు తీర్చుకో, అన్ని చేసేసుకో. కానీ ధర్మంతో చెయ్యి. ఆ ధర్మమే నిన్ను కాపాడిద్ది. మనం మళ్ళీ పుడతాం. మళ్ళీ ఇంకోసారి ఇంకో యుగం మొదలవుతుంది గదా! అప్పుడు ఎన్నో యుగాల తర్వాత అప్పుడు అందరితో పాటు మళ్ళీ వస్తాం. మనమేం ప్రత్యేకమేం కాదండి. ఏ నువ్వు అనేవాడు ఎవ్వరు ప్రత్యేకం కాదు. వీళ్ళందరూ ఆ సముద్రంలో నీటి బొట్టులాగా ఆ భగవంతునిలోని భాగాలే. ఒక వస్త్రం ఉందనుకోండి. ఆ వస్త్రంలో ఒక్కొక్క నూలు పోగే ఒక్కొక్క ప్రాణి అన్నమాట. ఆ నూలు పోగులన్నీ కలిపితేనే గదా ఒక వస్త్రం అయ్యేది. ఆ వస్త్రం తయారైనట్టే మళ్ళీ సృష్టి మొదలైనట్టు ఆ వస్త్రాల్లోని పోగులన్నీ బయటకొస్తాయి. బయటకొచ్చినప్పుడు ఏ కుక్కగానో, పిల్లిగానో, రాయిగానో, చెట్టుగానో అట్లా అంతా మార్చుకుంటూ మళ్ళీ మనిషిగా పుడతాము. నేను అనే ఆ వస్త్రంలోని వాడినే నేను అని తెలుసుకోగలగాలి. ఆ సముద్ర బొట్టులో నీటి చుక్కనే నేను అని మనకు తెలిస్తే నాలాంటి వాడే నువ్వు. నాలాగే నాలాగే వాడు భగవంతుడే. ఆయన భగవత్ స్వరూపమే. అందరూ భగవంతుని స్వరూపాలే. నువ్వు నువ్వు ఒక బిందెతో నీళ్లు తెస్తావు. బిందె నీళ్ళే ఉంటాయి. ఆ బిందెలో నీళ్లు గ్లాసులో పోస్తావు. గ్లాసే ఉంటాయి. అవి చెంబులో పోస్తావు. చెంబు. కానీ అన్నిట్లో ఉన్నది నీళ్ళే. అన్నిట్లో ఉంది నీళ్ళే. కానీ రూపం ఒక్కటే మారుతుంది. అంటే ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు. యూరప్‌లో వాళ్ళు ఎర్రగా ఉంటారు, అందంగా ఉంటారు. కానీ నువ్వు దేవుడే. మనతో పాటు మన పిల్లి దేవుడే, ఎలుక దేవుడే, అన్నీ దేవుడే. అన్నీ మన కర్మానుభవాలను బట్టే మనం ఎలా పుడతాము, ఎక్కడ పుడతాము అని అన్నీ నిర్దేశిస్తాయి అన్నమాట. మనం చేసే పనిని బట్టే. ఇప్పుడు మనం చేసేదే తర్వాత జన్మ కారణమవుతుంది. నువ్వు మంచి పని చేస్తే మంచి జన్మ. నువ్వు చాలా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తావు. నువ్వు ఎన్నో చేస్తావు. నువ్వు నిస్వార్థంగా చేస్తావు. అప్పుడు నీకు అసలు ఆ పునరావృత్తి లేకుండా భగవంతుడిని చేరిపోతావు. భగవద్గీతలో చెప్పినట్టు అంత్యకాలంలో మరణించే సమయంలో నన్ను తలచిన వారు నా వంటి వాళ్ళే అవుతారు అని చెప్పాడు కదా కృష్ణ భగవానుడు. ఎప్పుడు అంత్యకాలంలో తలుస్తాము? అంత్యకాలం వచ్చిందంటే కుయ్యో మర్రో అని మంచంలో కూర్చోవటమే. మనమేమి తలుచుకోం. అది ఎప్పుడు తలుస్తాం అంత్యకాలంలో అంటే ఎప్పుడు తలుచుకుంటామంటే నిత్యము రామ కృష్ణ అనే అలవాటు ఉండాలి. ఎప్పుడు ఎప్పుడు ప్రతినిత్యం రామకృష్ణ అనే అవకాశం ఉన్నప్పుడు ప్రాణం పోయేటప్పుడు మనకు తెలియకుండానే ఆయన్ని తలుచుకుంటాం. రామారాయ్య నా ప్రాణం పోతుందని పిలుస్తాం. రామకృష్ణ అని పిలుస్తాం. మనం ఎప్పుడూ మనం ఇంక జీవితంలో మన పనులు అయ్యి ఇయ్యి అని మనం ఒక్కళ్ళు అంటారు. 60 ఏళ్ళ అప్పుడు చేస్తాంలే ధ్యానం. ఇప్పుడే ఏం ధ్యానం? ఇప్పుడేం కాశీ ఎళ్ళాలి? ఇప్పుడేం ధ్యానం చేయాలి? ఇప్పుడే తీర్థయాత్రలు ఎందుకు? మాకింకా టైం ఉంది. గోయిందా వాళ్ళది ఇంకంతే. అని అందుకనే మనం ఎప్పుడు తలుచుకోవాలి. మన పని మనం ఎప్పుడు తలుచుకోవాలి. అది మనకు గుర్తు రాదు. పొద్దుగూకులు తలుచుకోకపోతే అందుకని రాముడిని, కృష్ణుడిని, ఆ గోవిందుడిని ఎప్పుడు మనతో పాటే ఉంచుకోవాలి. అంటే నిత్య స్మరణ చెయ్యాలి. నిత్యం ధ్యాన స్థితిలో ఉండాలి. అందుకే వెనకటి రోజుల్లో ఆ పిల్లలకి దేవుడి పేర్లు పెట్టుకోండి అని చెప్తారు.
మా ఇంటి ఎదురు ఒక అబ్బాయి అన్నాడు అభిరాము ఆ అబ్బాయి పేరు. వాళ్ళ నాన్నైతే అభిరామ అభిరామ అని ఎంత బాగా పిలుస్తాడో అసలు. అట్లా అభిరామ రామ అని పిలుస్తాడు. రామ రామ అని పిలుస్తాను నేను కూడా. అట్లాగే ఆహ్, మనం ఎప్పుడు పిల్లలకి మంచి పేర్లు ఆహ్, పిలుచుకుంటే మనతోనే ఉంటారు. ఇప్పుడు పిల్లల్ని ఇప్పుడేంది మష్ అని, కిష్ అని ఏందో ఆ పేర్లు గూడా నాకర్థమే గావు. అదేంది మా అబ్బాయి పేరిది కొత్తగా ఉండాలి అని అట్లా పిలుస్తారు. పెట్టిన పేరు గూడా తీసి ఏదో పిలుస్తారు. ఏదో సినిమాలో ఉంది. లీ అని పిలుస్తారు. లీ అని పిలుసుకుంటారనమాట. అట్లాగే లీ ఏంటో నాకు చిత్రంగా ఉంటది. అలా పిలవకుండా చక్కగా దేవుడి పేర్లు పెట్టుకొని పిలవండి. ఆ కార్తీక పురాణంలో ఒక కథ ఉంటది. ఆయన ఆజామేలుడి కథ. ఆ నారాయణ, నారాయణ, నారాయణ అని కొడుకు మీద ప్రేమతో నారాయణ, నారాయణ అని పిలుస్తాడు. అలా పిలుస్తుంటే విష్ణుదూతలొస్తారు. విష్ణుదూతలొచ్చి ఆయన్ని తీసుకెళ్తారు. అట్లాగే పిల్లలకి చక్కటి పేర్లు పెట్టి పిలిస్తే ఆహ్, ఎప్పుడు భగవన్నామ స్మరణ చేసుకుంటూ, మంచి పనులు చేస్తూ ఉంటే, ధర్మాచరణ చేస్తే, ఇంకా భగవత్ సాక్షాత్కారం ఎందుకు కలగదండి? ఆయన మనతోనే ఉంటాడు. బ్రహ్మాండంగా అయిద్ది భగవత్ సాక్షాత్కారం. ఎంతో సులువుగా అయిపోద్దనమాట. శివుని సాక్షాత్కారం మనం చేసే పనుల వల్లే వస్తది. మనం ఏం చేయాలి? అహంకారం తీసేయాలి. ధర్మాచరణలో ఉండాలి. ధర్మంగా ఉండాలి. ఆ కృష్ణ భగవానుడు లాంటి వాడే అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలంటే మొన్న సార్ క్లాస్‌లో విన్నా. ఆయనేదో యాగం చేస్తుంటే ఆ పిలిసిన వాళ్ళందరి కాళ్ళు కడిగాడంటండి. ఆయన్ని చేరుకోవాలనే గదా మన ప్రయత్నం. ఆయనే ఆ భగవంతుడే అందరి కాళ్ళు కడిగాడంట. అట్లాగే మనం భగవంతుడిని చేరుకోవాలంటే ఇలాంటి మంచి పనులన్నీ నిదానంగా చేస్తూ మన కర్తవ్యం కూడా చేస్తూనే మన కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకుంటూనే మనం మంచి పనులు చేయాలి. అప్పుడు భగవంతుడిని ఎందుకు చేరవండి? బ్రహ్మాండంగా భగవత్ సాక్షాత్కారం అయిద్ది. ఆ శివుడు అంటేనే మహా తపస్వి. అలాంటి అలాంటి ఆయన లోకక్షేమం కోసమే ఆయన అంత తపస్సు చేస్తున్నాడు. మనం ధ్యానంలోకొచ్చాము మన వంశీసార్ దయ వల్ల. అందుకని ఏ మంచి పనైనా సరే ఒక దీక్షతో, ఒక తపస్సులాగా చెయ్యాలి, ఆచరించాలి. దాన్ని ఒకళ్ళకి చెప్పాలి. అప్పుడు శివతత్వం ఎందుకు రాదండి? ఆ సాక్షాత్కారం, ఆ భగవంతుడిని మనం చక్కగా ఆహ్, ఆత్మ సాక్షాత్కారం కలిగిద్ది. ఆ ముక్తి పొందిద్ది. అంతటి చక్కటి అవకాశం ఇచ్చారు మన వంశీ సారు. ఇంతటి మంచి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి, ఇంతటి జ్ఞానాన్ని అందుకోమని ఎంత మంచి అవకాశం ఇచ్చారండి. వంశీ సార్‌కి వేల వేల కృతజ్ఞతలండి. ఎక్కడో ఉండాల్సిన వాళ్ళని, ఏ ఏ మూల కూర్చొని ఏడుస్తూ ఉండాల్సిన వాళ్ళని ఇలా కూర్చోబెట్టి, ఒకళ్ళకి జ్ఞానం నేనేనా చెప్పేది అనే అంత భాగ్యాన్ని కలిగించినందుకు ఆ సార్‌కి కృతజ్ఞతలండి. వేల వేల కృతజ్ఞతలండి. నాకు తెలిసింది ఏదో చెప్పానండి. ఓపికగా విన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. మీకు ఇంకా ఏమైనా చెప్పాలంటే చెప్పండి. థాంక్స్ అండి. అందరికి ఓపికగా విన్నారు.